4 కలిపేసిన తర్వాత లోపల సర్కిల్లో ఈ 4 ఉంటాయి. దాని సుదర్శన చక్రము, సహస్రార చక్రం అంటారు. దాన్ని సహస్రం అంటే 4 కలిపిస్తే ఏమిటవుతుంది? చతుర్ముఖుడు అవుతాడు. ముఖాలు 4 కలిపిస్తే, కలపకుండా ఉంటే చతుర్బాహువు అవుతాడు. ఆ చుట్టిన వాడు శివుడే ఉంటాడు. ఆయన ఎందు వీళ్ళు ఉంటారు. శివుడు సృష్టికి ముందు ఉంటాడు, తర్వాత ఉంటాడు. బ్రహ్మ పుట్టించిన తర్వాత ఉంటాడు. పుట్టించినంతసేపు విష్ణుమూర్తి ఉంటాడు. పోయిన తర్వాత కూడా ఉంటాడు శివుడు. ఆ సమస్తంలో రిప్రజెంట్ చేసేటటువంటి దానిని, ఆ బొమ్మను ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ది టెంపుల్ అని అంటారు దాన్ని. ఫ్రమ్ విచ్ ఆల్ పాలిగన్స్ ఇన్ ద నేచర్ ఎమర్జ్ అనేటువంటి దాంతో రహస్యమైన కృతువుల్లో చెప్తారు దాన్ని. దాన్నే శాస్త్రం యొక్క మంత్రం కింద ధ్యానమునందు ఉంచుకుంటారు దాన్ని. అమ్మవారు చతుర్బాహు సమన్విత. ఈవెన్ బైబిల్లో కూడా JHVH అని ఉంటాయి. జెహోవా అనేటటువంటిది ఏదైతే నామం ఉంటుందో చతుర్బాహు యొక్క మంత్రం అది. ఓల్డ్ టెస్ట్మెంట్ లో పరమమైనటువంటి మంత్రముగా జెహోవా అనేటువంటి పేరుతో పిలిచి వాళ్ళు ఏదైతే ఆరాధిస్తారో అది చతుర్బాహు అనేటువంటి మంత్రం నుంచి తీసుకున్నటువంటిది. ఈ 4 నుంచి వచ్చినటువంటి అనేకమైన సృష్టి కార్యములు వస్తాయి చతుర్బాహువులతో అమ్మవారికి. 4 వర్ణములు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. వర్ణములు వేరు, క్యాస్ట్ వేరు సార్. చాలాసార్లు చెప్పాను. ఒక్కొక్కడి యొక్క మనస్తత్వం బట్టి ఏ వర్ణమునకు సంబంధించిన వాడే ఉంటాడు. రాజుగారు నేతి కొట్టుకు పెట్టుకున్నారనంటే ఏంటి? వాడు సస్తే మాత్రం క్షత్రియుడు కాడు. రాజుగారి పేరు ఉండొచ్చు తప్ప వైశ్యుడు అవుతాడు. వాడు చేసినటువంటి మనసుతో చేసేటటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో, దేనికైతే వాడు ప్రిపేర్ అయి ఉంటాడో దాన్ని బట్టి వాడు వర్ణం ఇవ్వబడుతుంది. ఈ క్యాస్ట్లన్నీ వచ్చినటువంటి 2000-3000 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి, అంత పూర్వం క్యాస్ట్ అనేది కాదు. విలేజ్ అనేటువంటి దాంట్లో మను అనేటటువంటి ఆయన పురోహితుడు అనేటటువంటి ఒక వీళ్ళిద్దరూ గ్రామానికి హెడ్గా ఉండేవారు. అది భారతీయ సంప్రదాయం. 99 మంది కంటే ఎక్కువ ఉండేటువంటి విలేజ్ వద్దని చెప్పాడు. మనం 100 అవగానే వేరే విలేజ్ కొట్టుకోమనేవాడు. ఒక 10కో 12కో విలేజెస్ కలిపి ఒక జనపదం అని పెట్టుకోమన్నాడు. అంటే ఎక్కడ అక్కడ ఉండాలి, పైకి రాదు. బిజినెస్ సెంటర్ అన్నమాట. వీళ్ళు వంకాయలు అంటే పండిస్తే అక్కడికి తీసుకెళ్ళి వానకాయలు ఇంకోళ్ళ చోటు పండిస్తే బార్టరీ చేసుకుని ఎక్స్చేంజ్ చేసుకునేవారు. వీళ్ళు బట్టలు ఒక ఊళ్ళో చేస్తే ఇంకో చేయటం చెంబులు వాళ్ళు తయారు చేసేవాడు, ఇంకోటి కుమ్మరి చేస్తే అన్నీ అక్కడ పెట్టుకుని ఎవరికి ఏం కావాలో వారానికో నెలకు ఒకసారి వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. అందులో ఉండే మనం ఏం చేసేవాడు, వీడు పుట్టిన తర్వాత జాతకం వేసిన తర్వాత వీడు ఏ వర్ణమునకు సంబంధించిన వాడిదే ఆ వర్ణానికి కొందరు నేర్చుకోవడం, నేర్పించడం ఇట్లాంటివి ఉండేది. వాళ్ళు బ్రాహ్మణులు పక్క తీసేవాడు. కళ్ళు గిన్నెలు పెంచి ఊళ్ళో వచ్చినటువంటి ఎవరినైనా సరే, జంతువులనైనా మనుషులైనా సరే అడగించి ఊరిని ప్రొటెక్ట్ చేసేటటువంటి నేచర్ ఉండేటటువంటి క్షత్రియులు అన్నారు. యూటిలిటీ ఏదైనా మంచి వాళ్ళకి వెలిగి బార్గెన్ చేయటం అని తీసుకోవడం వైశ్యులు అన్నారు. ఏమీ కాకుండా ఎవరిని కాకుండా ఊరికనే పని చేసుకోవటం అనేటువంటి, లేబర్గా పనిచేయటం అనేటువంటి ఇచ్చ ఉండేటటువంటి వాళ్ళని శూద్రుల కింద నియమించేవాడు. అంటే చతుర్వర్ణమయం శ్రీకృష్ణుడు నా ద్వారా చతుర్వర్ణములు సృష్టింపబడ్డాయి అన్నాడు. 4 వేదములు దానివల్లే సృష్టింపబడతాయి. అమ్మవారు 4 బాహువుల గురించి అనేకమైనటువంటి క్రియేషన్ 4 సృష్టి వస్తుంది. అన్నికంటే ముఖ్యమైనటువంటి చతుర్బాహు అయినటువంటి ఆయన యొక్క నాభి కవలంలో చతుర్ముఖుడు పుడతాడు. నాభి కమలం అంటే సెంట్రల్ పాయింట్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఫిగర్ యొక్క సెంట్రల్ పాయింట్. ఫిగర్ తెచ్చి పెడితే బాగుండవచ్చు. ఈ చతుర్బాహువుకి చతుర్ముఖుడు ఉన్నాడు కదా, ఉంటే వాడిని చతుర్బాహు అన్నాడు. 4 భుజాలుంటే చతుర్బాహు అన్నాడు, చతుర్ముఖుడు అన్నాడు. 5వది కానీ సెంట్రల్ పాయింట్ గా ఉండేటటువంటి సజ్జోజాతుడు అనే శివుడుగా చెప్తాడు. అందుకే శివుడికి 5 ముఖాలు ఉంటాయి. మొట్టమొదటి కూడా బ్రహ్మ 5 ఉండి ఇట్టే, తర్వాత ఒకటి బొమ్మ చిటికిన వేలుతో ఒక బ్రహ్మ లేపిసేట చెప్తారు శివపురాణంలో.
శివునికి 5 ముఖములు ఉంటాయి. ఈ బ్రహ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సృష్టిని ఎలా తీసుకొస్తాడంటే మనకి తెలియలేదు 4 రకములుగా తీసుకొస్తాడు. వాటినే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. మీకు చాలాసార్లు చెప్పుకున్నవన్నీ మీకు తెలిసినటువంటిది. ఇవి నిక్షిప్తముగా మన యందు 4 బాహువులై ప్రతివాడి యందు పనిచేస్తూ ఉంటాయి. పరా, పశ్యంతి హైయెస్ట్ అనేటువంటిది పర. అక్కడి నుంచి ఏదైనా పుట్టించాలనే ఇచ్ఛ పశ్యంతి. అక్కడి నుంచి తీసుకొచ్చేటటువంటి దాన్ని కార్యరూపంలో సాధింపజేసేటటువంటిది మధ్యమ. బయటికి బహిర్గతమైనటువంటిది వైఖరి. ఈ చతుర్బాహువులతో సమస్తమైనటువంటి సృష్టి అమ్మవారు చేస్తూ ఉంటుంది. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి వాకులు మీకు బాగా తెలుసు. వైఖరి అంటే ఈ సమస్తము సృష్టి మన కన్నులకి ఏదైతే కనిపిస్తూ ఉన్నదో, దేనైతే పోల్చగలమో, దేనైతే ఇంద్రియముల ద్వారా గోచరమవుతుందో సమస్తమైనటువంటి సృష్టి వైఖరి సృష్టి అంటారు. ఈ సృష్టికి కారణమైనటువంటిది, దానికి సిమిలర్గా మనకి ఇచ్చినటువంటి అమ్మవారు మన వాక్కు. ఒకరికొకరికి మనం మాట్లాడుకునేటప్పుడు వినిపించేటటువంటి వాక్కు ఏదైతే బయటికి ప్రసరిస్తూ ఉంటుందో ఆ ప్రసరించేటటువంటి వాక్కును వైఖరి వాక్కు అని చెప్తారు. అంటే ఇప్పుడు నేను చెప్తుంటే మీరు వినడం, మీరు చెప్తుంటే నేను వినడం, అర్థం ఉండడం, ఇదంతా కూడా. ఈ వైఖరి వాక్కు బయటకు వచ్చేటప్పుడు అమ్మవారు లోపల మధ్యమ వాక్కుగా ఉంటుంది. ఈ మధ్యమ వాక్గా ఉండేటటువంటిది ఏమిటి మాట్లాడాలి, ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడనేది మధ్యమ వాక్కులో ఉంటుంది. మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే నొప్పి మధ్యమ వాక్కులో ఉంటుంది, సంతోషం మధ్యమ వాక్కులో ఉంటుంది. ఫీలింగ్స్ కొన్ని మనం వాక్కు ద్వారా చెప్పకపోయినా సరే తెలుస్తే చూసారు, వాటి మధ్యమ వాక్కు అంటారు. పశుపక్ష్యాదులు ఎవరికైతే మధ్యమ వాక్కు తెలుస్తుందో, మధ్యమ వాక్కు యందు కొన్ని రుక్కులు ఉంటాయి సరస్వతీదేవికి. వైఖరి వాక్కులో కొన్ని రుక్కులు ఉంటాయి. ఆ రుక్కులకు బీజాక్షరములతో ఆ మంత్రములతో పాటు వాటికి చెప్పిన ఉపాసన ఉపనిషత్తు ఉంటుంది. వాటికి అంగన్యాస కరన్యాసములతో దాన్ని కానీ చేస్తే మధ్యమ వాక్కు వస్తుంది అన్నాడు. రావి చెట్టు కింద ఆవు పాలు తాగుతూ, రావాకులు తింటూ, ధనుస్సు మాసమునందు హైగ్రీవుని యొక్క ఉపాసన చేస్తే మధ్యమ వాక్కు సిద్ధిస్తుంది అన్నాడు. మన దత్తాశ్రమంలో అటువంటి సావకాశం ఉన్నది. ఈ సంవత్సరం అక్కడ నెలలు ఉండడానికి నేను సంకల్పించాను. ఎవరైనా వస్తే నాతో పాటు 10 మంది అక్కడ ఉంచి ఉపాసన అది చేయొచ్చు. సీతారామూర్తి గారి దగ్గర మొత్తం కల్పం అంతా ఉన్నది, అక్కడే ఉండిపోవాలి. వీళ్ళ మధ్యలో మా ఆయన్ని చూసి వస్తానని కుదరదు అన్నాడు. 30 రోజులు 40 రోజులు మళనం దీక్ష, 30 రోజులు కానీ చేస్తే హైగ్రీవుని యొక్క ఉపాసన చేస్తే మధ్యమ వాక్కు అంటే ఏంటంటే పశుపక్షాదులు మాట్లాడుతున్న భాష తెలుస్తుంది మనకి. వాటికి భాష ఉంటుంది. యద్వాగ్వదంతి విచేతనాన్ని రాష్ట్రీ దేవానాం నిషసాద మందర అన్నాడు.